హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ 22,940. లాస్ట్ వీక్ అంతా 23,000 లెవెల్ మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఈ 23,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం లోయర్ సైడ్ ఒక 200 పాయింట్స్ వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 22,800 దగ్గర అని ముందే మనం ప్రిడిక్ట్ చేసాం. ఈరోజు ఎప్పుడైతే ఈ లెవెల్కి బిలో మార్కెట్ ఓపెన్ అయిందో, సో ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ లాగా ట్రిగర్ అయింది. ఓపెనింగ్ చూసుకుంటే 22,940, అక్కడి నుంచి మళ్ళీ రిటెస్ట్ చేసింది ఈ 23,000 లెవెల్ని టచ్ చేయడానికి. సో ఈ గ్యాప్ ఫిల్అప్ చేస్తూ 23,000 లెవెల్ని ఎప్పుడైతే టచ్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ అవ్వడం. బికాస్ ఈ లెవెల్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. 23,000 ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై, అండ్ ఇంట్రాడే లో కూడా 22,786, దీన్ని కూడా 22,800 అని తీసుకోవచ్చు. ఇది ఇంట్రాడే లో అండ్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్. ఓవరాల్గా ఈ సింగిల్ ఇంట్రాడేలోనే ఈ 200 పాయింట్స్ రేంజ్ అంతా కవర్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ ఈ 22,800 దగ్గరలో వచ్చింది. సో దట్ ఈస్ 22,830 యాక్చువల్ క్లోజింగ్, 22,829. క్యాండిల్ బాడీ రేంజే మనకి 110 పాయింట్స్ నెగిటివ్ ఇండికేషన్ ఉంది. దీన్ని మనం బేరిష్ వేలోనే చూడొచ్చు. బట్ రేపు ఈ 22,800ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఈ 22,800కి ఒక +or- 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ట్రై చేయడానికి చూస్తుంది. ఫస్ట్ టైం టచ్ అయింది కాబట్టి 22,800కి, సో కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ 22,800 దగ్గర. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా స్టార్టింగ్ క్యాండిల్స్ ఈ 23,000 లెవెల్ని టచ్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 1 అవర్లో 23,000 లెవెల్ని ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ కూడా టచ్ చేసింది. ఆఫ్టర్ స్పెండింగ్ 1 అవర్ ఇది రెసిస్టెన్స్ లాగానే ఉంది అని డిక్లేర్ అయ్యాక ఇక్కడ నుంచి మార్కెట్ సడన్గా కరెక్ట్ అవుతూ నియర్లీ 22,800 నియర్ బై, సో ఈ 10:30 క్యాండిల్లోనే చూడొచ్చు 22,826. సో వన్స్ ఈ 22,800 దగ్గరకు వచ్చాక ఇక్కడ స్మాలర్ రేంజ్లో కన్సోలిడేషన్ మనం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా టిల్ 12:30, 10:30 నుంచి 12:30 చూసుకుంటే ఒక స్మాలర్ 50 పాయింట్స్ రేంజ్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే లోయర్ సైడ్ 50 పాయింట్స్ రేంజ్. టోటల్లీ టిల్టెడ్ టువర్డ్స్ 22,800 లెవెల్. క్లోజింగ్ కూడా 22,850 అండ్ 22,800 మధ్యలో 22,829. సో ఇందాక మనం డేవేస్లో చెప్పుకున్నట్టే 22,800 లెవెల్కి +or- 100 పాయింట్స్ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. కొన్ని రోజులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది 22,800 దగ్గర. సో చూద్దాం, రేపు క్యాండిల్ బాడీ క్లోజింగ్ బట్టి మంత్లీ ఎక్స్పైరీని మనం ప్లాన్ చేసుకోవచ్చు 22,900. సో మోస్ట్లీ ఇది రెసిస్టెన్స్ లానే కన్వే అవ్వడానికి ఉంది. బికాస్ ఈ వీక్ ఫస్ట్ డేలోనే 23,000 బిలో మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి. సో దిస్ ఈస్ అవర్ రేంజ్ ఫర్ టుమారో. చూద్దాం మరి రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి మంత్లీ ఎక్స్పైరీ రేంజ్ని ఎస్టిమేట్ చేద్దాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఓపెనింగ్ చూస్తే 48,000 బిలో ఓపెన్ అయింది, 47,880 దగ్గర. ఓపెనింగ్ 47,880. ఇంట్రాడేలో చూసుకుంటే 47,844, జస్ట్ ఒక 40 పాయింట్స్ బిలో వచ్చింది. సో రెండింటిని కామన్గా 47,850 అని కూడా తీసుకోవచ్చు. 840 ఇంట్రాడేలో. మనకి నిన్న క్లోజింగ్ చూసుకుంటే 48,360 ఉంది. ఈరోజు 48,320, 48,320 వరకు ఇంట్రాడే హై రీచ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకోగలిగితే -500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ ఏమో 48,000 బోర్డర్కి దగ్గరలో 48,065 దగ్గర క్లోజ్ అయింది. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా 48,000 ఎబోనే క్యాండిల్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఈ 48,000 నుంచి 49,000 ఈ 1,000 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఈ 48,000 వీక్ అవుతూ డౌన్ సైడ్ వెళ్తే, సో లార్జర్ రేంజ్ ఏమో 47,000 నుంచి 49,000. ఈ మంత్లీ ఎక్స్పైరీకి ఈ రేంజ్నే మనం ఫిక్స్ చేసుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రేంజ్లోనే ఉండడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ రెండింటికి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది. ఇప్పుడు అప్పర్ సైడ్ అయినా 1,000 పాయింట్స్ ఉంది, లోవర్ సైడ్ అయినా 1,000 పాయింట్స్ ఉంది. క్లోజింగ్ కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి సేమ్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్
ఇక్కడ మనం చూసుకుంటే బాడీ పరంగా రీసెంట్ టైమ్స్లో ఇక్కడ ఓపెన్ అయింది 48,226 అండ్ లాస్ట్ వీక్ అంతా ఏ బాడీ కూడా మనకి 48,000 బిలో క్లోజ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీక్స్ క్లోజింగ్ 48,370 అరౌండ్. సో ఆ క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి 300 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మళ్ళీ డౌన్ఫాల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందనే భావిస్తున్నాను. బికాస్ వీ హ్యావ్ 3 more days ఫర్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. సో ఒకసారి ఈ మొమెంటం కూడా మనం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే 47,900 బిలో, 48,000 యాజ్ ఎ పారామీటర్ తీసుకోవచ్చు మనం. బట్ ఇక్కడేమో ఒక బూస్టప్ వచ్చింది. నిఫ్టీ 50లో అయితే 23,000 అనేది చాలా స్ట్రాంగర్ లెవెల్, బికాస్ అన్ని క్యాండిల్స్ కూడా దాని అబోనే క్లోజ్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో. ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే ఉందో టువర్డ్స్ దట్ వాల్యూ మార్కెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేసింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 48,200 దగ్గర మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ ఇక్కడ టచ్ చేసాయి అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టైంలో 1 2 3 4 5 6 7 2 hours పాటు ఉంది. ఇక్కడ నియర్లీ 2 hours పాటు ఈ 48,200 లెవెల్ని టచ్ చేస్తూ టైం స్పెండ్ చేశాక ఇక్కడ నుంచి అయితే టాప్ లెవెల్లోకి వెళ్ళలేకపోయింది మార్కెట్. స్టిల్ ఈ స్మాలర్ రేంజ్లోనే కన్సోలిడేషన్ అవ్వడం చూడొచ్చు. 47,900 అండ్ అప్పర్ సైడ్ 48,300. సో అప్పర్ సైడ్ ఈ 2 క్యాండిల్స్ని అవాయిడ్ చేసుకుంటే ఈ 100 పాయింట్స్ ఒక బఫర్ జోన్ లాగా మనం తీసుకోవచ్చు. సో నియర్లీ ఒక 300 to 400 పాయింట్స్ రేంజ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది. ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే చాలా స్మాలర్ రేంజ్లోనే ఎటు మొమెంటం అవ్వకుండా క్లోజ్ అయింది. ఓవరాల్ క్లోజింగ్ ఏమో 48,000 దగ్గరలో 48,065. సో వీ విల్ స్టిక్ టు బిగ్గర్ రేంజ్ ఓన్లీ. 49,000 అప్పర్ సైడ్, 47,000. బట్ ఇక్కడ టాప్ లెవెల్లో చూసుకుంటే ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే ఉందో 48,370. సో ఇట్ విల్ బీ యాక్టింగ్ యాజ్ స్మాలర్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి లోయర్ సైడ్ ఈరోజు స్పెండ్ చేసిన లెవెల్ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ కరెక్ట్ అవుతుందనే అనిపిస్తుంది పర్సనల్గా. సో చూద్దాం. ఓవరాల్ రేంజ్ అయితే ఇదే. మోస్ట్ ప్రాబబ్లీ ఒక రెడ్ క్యాండిల్ చూడొచ్చు అనిపిస్తుంది. బికాస్ గ్యాప్ డౌన్ అయినా కానీ ఆ గ్యాప్ కవర్ చేస్తూ ఒక స్మాలర్ గ్రీన్ క్యాండిల్ బాడీని చూసాం కాబట్టి డే వేస్లో. సో రేపు ఖచ్చితమైన ఒక రెడ్ క్యాండిల్ చూడొచ్చు అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.